నేను మీ శంకర్‌ని. మరి ఇవాళ మీరు చూసుకున్నట్టయితే మనము ఉలవ పంటలో అయితే ఉన్నాము. మరి రైతు ఇది సీజన్ గూడా గాదు. ఎందుకు ఉలవ పంటేసారో ఒకసారి తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సి. గారు. సి. సుబ్రహ్మణ్యం. సాపిరెడ్డిపల్లి. సాపిరెడ్డిపల్లి, సత్యసాయి జిల్లా, టవలం పంచాయతీ. తవలం పంచాయతీ. గన్నారాలపల్లి పోస్ట్. మంచిది. ఏమండి ఇప్పుడు పెట్టారు ఉలవ? సతవక. సతవకు. అంటే పంట తీయడానికి గాదు. కాదు. ఎరువు అదే. ఎరువు ఇదే. అంటే ఇట్లే దీని మీద అంతా దున్నిచ్చేస్తారు. రోటర్ వేసేస్తాము. రోటర్ వేసేసిన తర్వాత దున్నేస్తారు. మళ్ళీ పంట పెడతాం. మళ్ళీ పంట పెట్టారు. ఎన్ని ఎకరాలు వేసారు మరి? 3. ఆ నుంచి మొత్తం 3 ఎకరాలు వేస్తారు. అంతా ఉలవ వేశారు. సో పంటకు ముందుగానే ప్లాన్ చేసుకొని ఉలవ వేశారు. ఎరువే ఇది. ఎరువే ఇది. ఎన్ని నెలల ముందు వేశారు ఉలవ? 1.5 నెల వేసి. 1.5 నెలల ముందు వేశారు. ఇప్పుడు దున్నేసి దాని మీద అట్లే టమాటో పెడతాం. కేవలం సతవ కోసం. సతవ కోసమే. దాని వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఏముంటాయి? ఏమో ఈ డిఏపి అంటే ఇట్లాంటివి ఏం పెద్దగా వేయాల్సిన పని. డ్రిప్ మందులు అంటే ఇట్లాంటివి. పంట అయితే వస్తుంది. పంట వచ్చేస్తుంది. బాగా వచ్చేస్తుంది. గడ్డి శాతం కూడా తక్కువ ఉంటుంది. తక్కువ. సో విన్నారుగా, 2 నెలల ముందుగానే ఉలవ పంట వేసుకున్నారు. దాని మీదనే అంతా రోటర్ వేసేసి మళ్ళీ దాని మీద టమోటా పెట్టే ప్లాన్ లో మన రైతన్న అయితే ఉన్నారు. దానివల్ల ప్రయోజనాలు కూడా మీకు అందరికి కూడా తెలియజేశారు. డిఏపి కానీ, యూరియాలు కానీ, డ్రిప్ ఎరువులు కానీ ఏమీ అవసరం లేకుండా ఈజీగా ముందుగానే ఉలవ పంట మీదే దున్నిచ్చి పెట్టేశారంటే సత్తు అనేది ఎక్కువ మోతాదులో చెట్టుకు దక్కుతుంది. దీనివల్ల ఖర్చు కూడా తగ్గుతుంది. ఖర్చు మరి శ్రమ 2 కూడా తగ్గుతాయి. సో ఎవరైనా రైతులకు ఓపిక ఉంటే ముందు జాగ్రత్త చూపుతో ఇలా చేసుకున్నారంటే చాలా ఉపయోగాలు ఉంటాయి.